హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ వీడియోలో ఒక నెక్ డిజైన్ అనేది చూపిస్తున్నాను ఫ్రెండ్స్. చాలా ఈజీగా అవుతుంది. దీనికి కావాల్సిన ఐటమ్స్ గోల్డ్ కలర్ జరీ థ్రెడ్, అలాగే లోడింగ్ కోసం థ్రెడ్, గోల్డ్ కలర్ కుందన్స్ 2 సైజెస్ తీసుకోండి. ఇక్కడ కొంచెం చిన్నవి, కొంచెం పెద్దవి. నెక్స్ట్ కాలర్ షేప్లో ఉండే గోల్డ్ కలర్ కుందన్స్, దర్దోజీ, అలానే గ్లూ కూడా కావాలి మనకి ఫ్రెండ్స్. ఫస్ట్ మనం లోడింగ్ చేసే ముందు నెక్ చుట్టూ ఒకసారి గోల్డ్ కలర్ జరీ థ్రెడ్ తీసుకుని గొలుసు కుట్టుకోవాలి ఫ్రెండ్స్. మీలో ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఈ విధంగా మీరు నెక్ చుట్టూ గొలుసు కుట్టుకోవాలి. ఈ డిజైన్ అంతా గోల్డ్ కలర్తో కుడుతున్నాం కాబట్టి మీరు దేని మీద అయినా వేసుకోవచ్చు. గోల్డ్ కలర్ కాబట్టి ఏ కలర్ కాంబినేషన్ బ్లౌజ్కి అయినా బాగా సూట్ అవుతుంది. ఈ విధంగా గొలుసు కుట్టుకున్న తర్వాత చైన్ పక్కనే మనము లోడింగ్ కోసం గ్లూ అప్లై చేసి ఇక్కడ థ్రెడ్ అనేది అటాచ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. చూడండి, దీనికి కొద్దిగా కొంచెం గ్యాప్ ఉంచి నేను చూపించే అంత గ్యాప్ అక్కడ మళ్ళీ గ్లూ అప్లై చేసుకుని గోల్డ్ కలర్ కుందన్స్ మీడియం సైజు ఇక్కడ అటాచ్ చేయాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మళ్ళీ కొద్దిగా గ్యాప్ ఉంచి మళ్ళీ లోడింగ్ కోసం మళ్ళీ ఇక్కడ థ్రెడ్ అనేది అటాచ్ చేస్తున్నాను. చూడండి, థ్రెడ్ అటాచ్ చేసిన తర్వాత మళ్ళీ కొద్దిగా గ్యాప్ ఉంచి ఇక్కడ నేను కాల్ షేప్ కుందన్స్ అలాగే చిన్న సైజు రౌండ్ కలర్ కుందన్స్ అనేవి అటాచ్ చేస్తున్నాను. దానికోసం నేను ఇక్కడ గ్లూ అప్లై చేసి అటాచ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇవన్నీ ఒకేసారి అటాచ్ చేస్తున్నాను ఎందుకంటే ఒకేసారి నారిపోతాయి కదా, బాగా డ్రై అవుతాయి. మళ్ళీ ఒక్కొక్కటి అయితే లేట్ అవుద్దని ఎట్ ఏ టైం అన్నీ ముందు అటాచ్ చేసేస్తున్నాను. కోల కుందన్స్ అలాగే రౌండ్ కుందన్స్ అటాచ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇవి బాగా డ్రై అయిన తర్వాత నేను ఇక్కడ గోల్డ్ కలర్ జరీ థ్రెడ్ కాకుండా సిల్క్ థ్రెడ్ తీసుకుని లోడింగ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. దీనికోసం నేను 8 పేటలు తీసుకున్నాను దారం. నేను చూపించే విధంగా స్టార్టింగ్ పాయింట్
థ్రెడ్కి స్టార్టింగ్ పాయింట్ గుచ్చి పైన మాత్రం మనం క్రాస్గా తీసుకోవాలి లోడింగ్ కోసం. ఈ విధంగా ముందు లోడింగ్ చూసారుగా, ఈ విధంగా చేసుకోవాలి. క్రాస్గా కుట్టుకోండి. ఫస్ట్ కొద్దిగా కొంచెం ప్లేస్ ఉండిపోద్ది, అది అలా ఉంచేసి ఫస్ట్ ఇది కుట్టేసుకోండి. అప్పుడు లాస్ట్లో అది ఫిలప్ చేయొచ్చు. ముందు క్రాస్గా కుట్టుకుని వెళ్ళిపోవాలి లోడింగ్ కోసం. అప్పుడే మీకు లోడింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది. కొంచెం కుట్టుకున్నాం కదా, కొంచెం కుట్టుకున్న తర్వాత స్టార్టింగ్ పాయింట్ ఉంది కదా, దాన్ని కూడా క్రాస్ కుట్లాగానే క్రాస్గానే లోడింగ్ అనేది ముద్దగా కుట్టుకోవాలి. అది కూడా చూపిస్తున్నాను చూడండి. చూసారుగా స్టార్టింగ్ పాయింట్ అనేది ఫిలిప్ అయిపోయింది. ఇదే విధంగా మిగిలిన థ్రెడ్ అంతా లోడింగ్ చేసుకోవాలి నేను చూపించే విధంగా. ఇలాగే క్రాస్గానే కుట్టుకోవాలి ఫ్రెండ్స్. క్రాస్గా కుట్టుకోవడం వల్ల మీకు లోడింగ్ అనేది నీట్గా కనిపిస్తుంది. ఎండింగ్ పాయింట్ కూడా అంతే క్రాస్గానే కుట్టుకుని లాస్ట్ది మిగిలిన ప్లేస్ అంతా మనం జాగ్రత్తగా ఫిలప్ చేసేసుకోవాలి. ఇదే విధంగా మిగిలిన ఇంకో థ్రెడ్ ఉంది కదా, దాన్ని కూడా లోడింగ్ చేసేసుకోండి ఫ్రెండ్స్. ఇదే విధంగా సరిగా రెండు కంప్లీట్ అయినాయి. ఇప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ మనం జరీ కలర్ థ్రెడ్తో మనం గొలుసు కుట్టుకుంటాం కదా, అదే విధంగా మిగిలిన 3 ప్లేసుల్లో కూడా గొలుసు కుట్టుకోవాలి ఫ్రెండ్స్. అది కూడా చూపిస్తున్నాను చూసేయండి. సరిగా ఈ విధంగా గొలుసు కుట్లు కుట్టేసుకోవాలి 4 వైపులా. ఇప్పుడు మనం కుందన్ చుట్టూ దర్దోజీ అనేది కుడుతున్నాను ఫ్రెండ్స్. మీకు ముందు చెప్పిన విధంగానే కంపల్సరీ స్టార్టింగ్ పాయింట్ అనేది మనం సూదిలోకి ఎక్కించుకుని కుట్టుకోవాలి దర్దోజీ. తర్వాత మిగిలినది టాకలు వేసుకోవాలి నేను చూపించే విధంగా.
వంపుగా కుట్టుకుని వచ్చాం కదా, ఇప్పుడు మళ్ళీ రివర్స్లో అదే వంపులతో మళ్ళీ కుందన్స్ చుట్టూ కుట్టుకుంటూ రావాలి. అది కూడా చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు మనం మిగిలిన కుందన్స్ ఉన్నాయి కదా, కోలవి అలాగే రౌండ్ కలర్ కుందన్స్, వీటి చుట్టూ కూడా మనం దర్దోజీ అనేది కుట్టుకోవాలి. అది కూడా చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా ఒడుపు తిప్పుకుంటూ మనము ఈ ఇట్ల చుట్టూ దర్దోజీ అనేది కుట్టుకోవాలి. మీకు అర్థమైందిగా నేను చెప్పింది. ఇదే విధంగా ప్రతి కుందన్ చుట్టూ దర్దోజీ అనేది కుట్టుకుంటూ రావాలి. లాస్ట్లో మాత్రం ఎండింగ్ పాయింట్ మాత్రం మీరు సూదిలోకి ఎక్కించుకొని కుట్టుకోండి ఫ్రెండ్స్. అలాంటప్పుడే మనకు నీట్గా ఉంటుంది, ఊడిపోకుండా.
చూసారుగా, ఈ డిజైన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నది అన్నది. ఓవరాల్ పిక్ ఎలా ఉంటుంది అన్నది నేను లాస్ట్లో పిక్ యాడ్ చేస్తా చూడండి. ఈ డిజైన్ మీరు ఏ కలర్ బ్లౌజ్కైనా వేసుకోవచ్చు ఫ్రెండ్స్, ఎందుకంటే మనం ఇక్కడ అన్ని గోల్డ్ కలర్ యూజ్ చేసాం కాబట్టి. ఈ విధంగా ఉంటుంది ఓవరాల్గా కుట్టిన తర్వాత డిజైన్ అనేది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.